దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? దేవుడు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాటిని గురించి మర్చిపోతాడు. మానవుడు దేవుడు ఇచ్చేది తీసుకుంటాడు, తీసుకొని ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోతాడు. కొంతమంది మనుషులు మన కష్టాల్లో మాత్రమే మనతో ఉంటారు, మన సంతోషంలో మాత్రం మనతో కలిసి సంతోషించలేరు. మరికొంతమంది మనుషులు మన బలహీనతలో, అనారోగ్యాలలో మాత్రమే మనతో ఉంటారు, మన ఆరోగ్యంతో అంతా బాగున్నప్పుడు విడిచిపెడతారు. లోకంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ మనల్ని విడిచిపెడతారు, కానీ మన దేవుడు మాత్రం మనల్ని నిత్యం విడువక నడిపిస్తూనే ఉంటాడు. మనుషుల వలె ఆయన మన చేయిని మధ్యలోనే వదిలేయడు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈరోజు మనుషుల మీద ఆధారపడకండి, మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడండి. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించండి. మీ ప్రతి ఒక్క అవసరతని తప్పక దేవుడు తీరుస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. మనుషుల మీద ఆధారపడితే ఖచ్చితంగా మనిషి చివరిలో, ఆఖరిలో మీ చేయి విడిచిపెడతారు. మనిషి చేయి విడిచిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడేదానికన్నా మొదటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించండి, ప్రాధేయపడండి. ఖచ్చితంగా దేవుడు చివరి వరకు విడువక నిత్యం దేవుడు తప్పక మీతో తోడుగా ఉంటూ మిమ్మల్ని విజయంతో నడిపిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ఈరోజు ఆ కృపగల దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.